వెల్కమ్ టు సమదారెడ్డి స్టూడియో. ఇవాళ వీడియో చాలా లేట్గా వస్తుంది అండ్ మనం చూసి లేటెస్ట్ శారీస్ వచ్చేసి సెమీ బనారస్. చాలా రోజుల తర్వాత సెమీ బనారస్ కలెక్షన్ చూపిస్తున్నా అండ్ దట్టు చాలా రీజనబుల్గా, అంటే ఆల్మోస్ట్ మనకి 1550 రూపీస్ పడతాయి. లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది, అది వేరే శారీలో చూపిస్తా. ప్రస్తుతం నేను కట్టుకున్న కలర్ కాంబినేషన్ పింక్కి డార్క్ బాటిల్ గ్రీన్. కింద పెద్ద బార్డర్ ఉంది కదా, అంత బార్డర్ వద్దు అనుకుంటే కిందకైతే తప్పదు, అట్లనే కట్టుకోవాలి. బట్ పైన సైడ్ అయితే మనం ఇట్లా స్టెప్స్ పెట్టుకోవచ్చు. మంచిగా అడ్డంగా లైన్స్ వచ్చింది, కంప్లీట్ జరీ లైన్స్ వచ్చినాయి, అనిపిస్తుందా? తర్వాత పళ్ళు పార్ట్, ఇది స్పష్టంగా అర్థం కావడానికి నేను ఇంకొకసారి ఎట్లాగో చూపిస్తాను. బ్లౌజ్ ఇటు సైడ్ వచ్చింది కదా, ఇంత పెద్దగా ఉందన్నమాట, 1 మీటర్. అది కూడా చీర పన్న అంటాం కదా, పెద్దగా ఉంది, బ్రొకేడ్ లాగా వచ్చి డార్క్ బాటిల్ గ్రీన్. సో ఈ కాంబినేషన్ వస్తూ ఫస్ట్ టైమే బిందాస్ హోమ్ వాష్ చేసుకోండి, మీరు బయట ఇచ్చే పని లేదు, డ్రై వాష్ ఇచ్చే పని కూడా లేదు. ఇవాళ చేంజ్ చేసే సెట్లో రీసెల్లింగ్ ఆప్షన్ లేదు అండ్ మల్టిపుల్ ఆప్షన్ అస్సలు లేదు, ఏవి ఉన్నాయి అంతే ఉన్నాయన్నమాట. సెట్ ఆఫ్ మొత్తం 9 శారీస్ చూపిస్తా. సో ఈ కలర్ కాంబినేషన్ తర్వాత నెక్స్ట్ కలర్ మనం చూసేది ఒకసారి దగ్గర చూడండి. లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ మాత్రమే ఉంది. కలర్ కాంబినేషన్ డార్క్ ప్యారెట్ గ్రీన్. డార్క్ ప్యారెట్ గ్రీన్కి ట్రెడిషనల్ కలర్స్ ఇవి. మనకి రాణి పింక్ వచ్చింది. సో కంప్లీట్ శారీ ఓపెన్ చేసి ఇట్లా కనిపిస్తుంది. వేరే శారీస్లో బ్లౌజ్ బయటకు మీకు కనిపిస్తుంది కాబట్టి నేను ఓపెన్ చేయట్లేదు. పళ్ళు రిచ్గా ఇంతవరకు వచ్చింది, చిన్నగా ఉన్నా కూడా రిచ్గా అంత ఉంది. ఆ తర్వాత ఇట్లా పొడుగ్గా వచ్చింది, లైన్స్ అనేది ఇట్లా పొడుగ్గా వచ్చింది. దీంట్లో ఫస్ట్ నేను కట్టుకున్న దాంట్లో వేరే ఉంది కదా, సో ఇది చూడండి ఇట్లా గ్రీన్కి పింక్ వచ్చేసి ఈ ప్యాటర్న్లో వచ్చింది. నెక్స్ట్ అన్నీ కూడా ఇంక ఓపెన్ చేసి పని లేకుండా ఇట్లా చూద్దాం. సేమ్ ప్రైస్, అన్నీ కూడా 1550 రూపీస్. డార్క్ లావెండర్కి డార్క్ బ్రౌన్ కలర్ షేడ్ వచ్చింది. సఫిషియంట్ హైట్, బిందాస్ హైట్, అసలు వద్దన్నా ఉన్నంత హైట్ ఉన్నాయి చూడండి. సో మనకి 5'8" ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుంది. దీనికి కూడా బ్లౌజ్ ఇందాక చూపించినట్టుగా పొడుగ్గా స్ట్రైప్స్ వచ్చింది, డార్క్ బ్రౌన్ కలర్ ఇది. దీని తర్వాత సేమ్ ఇప్పుడు అడ్డంగా లైన్స్ నేను చూపిస్తున్నాను. ఓకే, ఎల్లో బ్రైట్ మంచి ఫ్లోరసెంట్ ఎల్లో, టర్మరిక్ ఎల్లో, డార్క్ ఫ్లోరసెంట్ ఎల్లో. దీనికి కూడా బ్రౌన్ కాంబినేషన్. దీనికి బ్లౌజ్ మళ్ళీ ఇట్లాగే వచ్చింది. నెక్స్ట్ మనకి కంప్లీట్ చెక్స్ వస్తుంది, ఒకసారి దగ్గర నుంచి చూడండి. లావెండర్కి డార్క్ బ్రౌన్ షేడ్ వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ కూడా కొంచెం మనకి ఈ పోచంపల్లి బార్డర్ లాగా వచ్చి ఆ తర్వాత పెద్ద బార్డర్ వచ్చింది. సో ఇటు సైడ్ కూడా మనకి కొంచెం పెద్దగా ఉంది కంపేటివ్లీ. ఇంతకుముందు సెట్లో కొంచెం చిన్నగా ఉంది, ఇంట్లో పెద్దగా. అండ్ ట్రాన్స్పరెంట్ విషయంలో కానీ ప్రైస్ ఎవ్రీథింగ్ ఇంకా సేమ్. ఈ స్ట్రైప్స్ కనిపించింది ఇక్కడ వరకు ఉన్నది వచ్చేసి పళ్ళు, బ్రొకేడ్ది మనకి బ్లౌజ్. సేమ్ ప్రైస్ 1550. ట్రాన్స్పరెంట్ కూడా ఒక్కసారి ఈ శారీలో చెక్ చేసినాక హైట్ వేరే దాంట్లో చూద్దాం. సో ఇందాక చెప్పినట్టుగా లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ ఉంది, మేనేజ్ చేయొచ్చు, సింగిల్ కూడా మేనేజ్ చేయొచ్చు. తర్వాత పర్పుల్కి వచ్చేసి ఫ్లోరసెంట్ ఎల్లో వచ్చింది. దీంట్లో బ్రొకేడ్ బ్లౌజ్ వచ్చింది. ఈ సెట్లో కూడా నేను హైట్ చూపిస్తున్నా. ఇది ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు, ఇట్స్ నాట్ లైక్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అట్లేం లేదు. హ్యాపీగా బ్లౌజ్ మనం డిజైన్ చేసుకునే బట్టే ఉంటుంది. నెక్స్ట్ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ దీంట్లో కూడా ఉంది. చెక్స్లో సెల్ఫ్ షైనింగ్ ఉన్నాయి, సాఫ్ట్ టెక్స్చర్ ఉంది, గుచ్చుకోవడం అట్లా కూడా ఏం లేదు. తర్వాత బ్లూకి ఇది ఏమంటారు, కొంచెం రామా గ్రీన్ కలిసిన బ్లూ కలర్ ఉంటుంది కదా, దానికి వచ్చేసి మెజెంటా పింక్. ఇది డార్క్, ఇక్కడైతే మనకి రాణి పింక్ అనిపిస్తుంది కానీ ఇక్కడ బ్లౌజ్లో కొంచెం మెజెంటా పింక్ మిక్స్ అయిన కలర్. లాస్ట్ వచ్చేసి ఎల్లోకి బ్రౌన్. దీంట్లో మనకి బ్లౌజ్ ఇట్లా ఉంది, అన్నిటికి ఇట్లా ఉందా లేదు కదా, బ్రోకే వేరే పూలు వచ్చింది కదా, దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఉంది. ఇది బ్లౌజ్. ఇవాళ శారీస్ మీకు నచ్చే పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.